సార్ బెంజామిన్ నెతన్యాహు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేను బతికే ఉన్నాను అని చెప్పేసి చెప్తూ కాఫీ తాగుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే అసలు ఇతను బతుకున్నాడని చెప్పేసి చెప్పినా ఎవరు నమ్మలేని ఒక పరిస్థితి ఉంది. మొన్నే ఒక వీడియో రిలీజ్ చేస్తే అందులో అతనికి 6 వేళ్ళు ఉన్నాయి, లేదు ఇతను చనిపోయాడని చెప్పేసి చాలా వరకు రావడం కామెంట్స్ చూసాం మనం. మళ్ళీ ఇప్పుడు లేదు నేను బతికే ఉన్నానని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన దీన్ని కూడా ఏఐ అని అంటున్నారు. ఇతను ఫేకు, ఇది మొత్తం ఏఐ వీడియో అని చెప్తున్నారు సార్. అసలు నెతన్యాహు బతికే ఉన్నారా? మరి అతను రిలీజ్ చేసిన వీడియోలో అసలు ఏముంది? మరి అది కూడా ఏఐ అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? నెతన్యాహు చనిపోయినాడని ఇప్పుడు వారం నుంచి వార్తలు వస్తున్నాయి. మెల్లమెల్లగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, అమెరికా కానీ ఇండియా కానీ వరల్డ్ వైడ్ గా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నెతన్యాహు చనిపోయినాడు అన్నట్టుగానే వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో ఎప్పుడు బయట కనిపించలేదు, వీడియోలు కూడా బయట రాలేదు. సో నెతన్యాహు బతికున్నాడా లేదా అన్న వార్తల నేపథ్యంలో మొన్న ఒక వీడియో నెతన్యాహు చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ ఇరాన్ ప్రజలకి అప్పీల్ చేశాడు. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన అప్పీల్ చేశాడు. అయితే ఆ వీడియో కంప్లీట్ గా ఏఐ అనేది ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఆయన చేతులకు 2 చేతులకి 6 వేళ్ళు ఉన్నాయి. అట్లాగే నోరు తెరిచినప్పుడు కొన్ని పళ్ళు ఉన్నాయి, నోరు మూస్తున్నప్పుడు కొన్ని పళ్ళు మాయమైపోవడం, ఇలాగా ఇవన్నీ కూడా క్లియర్ గా ఆయన అది ఏఐ అని తేల్చేశారు. దాంతో ఒక్కసారిగా మొత్తం అసలు ఎందుకు ఏఐ అని తేల్చాల్సి వచ్చింది అనేది ఒకటైతే, రెండో మిడిల్ ఈస్ట్ ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు, స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్. జేరెడ్ కుష్నర్ ఎవరంటే ట్రంప్ కి అల్లుడు, ఆయన కూడా యూదుడు. సో వీళ్ళిద్దరూ నెతన్యాహుతో సమావేశం అవ్వాల్సింది, అది కూడా క్యాన్సిల్ అయింది. అట్లాగే టాప్ మిలిటరీ అధికారులతో కూడా సమావేశం ఉంది. ఆ సమావేశానికి కూడా నెతన్యాహు హాజరు కాలేదు. దానివల్ల క్లియర్ గా నెతన్యాహు చనిపోయాడనే వార్తలు అయితే అందరూ కూడా నమ్మారు. ఈ కాంటెక్స్ట్ లో నిన్న ఒక వీడియో మళ్ళీ వచ్చింది. అదేంటంటే ఒక కాఫీ డేలో ఆయన కాఫీ తాగుతూ మాట్లాడాడు, వేళ్ళు చూపించాడు, నాకు 5 ఉన్నాయి చూడండి, 6 లేవన్నాడు. తర్వాత నేను డెడ్ కాదు, నాకు ఐఎమ్ డయింగ్ ఫార్ కాఫీ, ఐఎమ్ డయింగ్ ఫార్ ఇజ్రాయెల్, ఇలాగా మాట్లాడాడు. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు. సో ఆయన ఒక రకంగా ఛాలెంజ్ విసురుతూ సెటైరికల్ గా నేను బతికే ఉన్నాను అని చెప్పినట్టుగా క్లియర్ గా ఆ వీడియోలో ఉంది. కానీ ఆ వీడియో కూడా ఫేక్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఫేక్ అంటే ఆయన కాపీ పెట్టుకున్నది మనం కానీ గమనిస్తే, అంటే మిగతా అన్ని పక్కన పెట్టి ఓన్లీ కాపీని కానీ మనం గమనిస్తే, ఆ కాపీ తీసుకున్నప్పుడు అది ఫుల్గా ఉంది. అది యాక్చువల్ గా అది పట్టుకుంటే ఖచ్చితంగా అది కాపీ కిందికి రావాలి, కానీ కిందికి రావట్లేదు, అంటే తొనగట్లేదు. రెండవది ఆయన సిప్ చేశాడు, 2-3 సిప్పులు చేశాడు. సిప్పు చేసినా కూడా అది ఫుల్గా ఉంది. దాంట్లో ఉండే బొమ్మ నొరగా లవ్ సింబల్ ఉంది కదా, అది పూర్తిగా చెదరలేదు. అంటే ఇప్పుడు 2 సిప్పులు వేసినాక కాఫీ తగ్గాలి కదా, క్వాంటిటీ తగ్గట్లేదు, అలాగే ఫుల్గా ఉంది. సో అది విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే ఆయన జోబిలో కోర్టు జోబిలో చేపెట్టుకున్నప్పుడు కోర్టు అంటే అది కూడా ఫేక్, అది కూడా ఏది అనేది ఇప్పుడు తేల్చేశారు. సో మిగతా అంతా బాగుంది. అలాగే ఆయన చెవి షేప్ కూడా ఆయన ఒరిజినల్ వీడియో పెట్టి ఆ వీడియోలో చెవికి ఈ చెవికి షేపుల్లో కూడా తేడా ఉంది. ఎందుకంటే మనకి ఏవి జనరేటెడ్ వీడియోస్ లో 100% పక్కాగా ఉండదు. ఎందుకంటే మనకి ఫేషియల్ దాని ప్రపోర్షన్ చేంజ్ అయిపోతుంది, చిన్న చిన్న మైక్రో చేంజెస్ ఉంటాయన్నమాట. దాన్ని కరెక్ట్ గా కానీ పట్టుకోగలిగితే ఫేకా కాదని చెప్పచ్చు. అవన్నీ కూడా చేశారు. అట్లాగే మళ్ళీ దీన్ని హైవ్ అనే ఒక ప్లాట్ఫామ్ కి ఇచ్చి ఇది ఏఏ కాదా అని చెక్ చేయమంటే 78.9% ఇది ఏఐ జనరేటెడ్ అని హైవ్ అనే ప్లాట్ఫామ్ కూడా తేల్చిందన్నమాట. అంటే క్లియర్ గా ఇది ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియో అనేది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన నిజంగా బతుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో రావచ్చు. అట్లా కాకుండా కాఫీ డేలో పోయి ఆయన ఒకటి కాఫీ తాగుతూ చేయడం అనేది కూడా ఎవరు నమ్మట్లేదు. కాబట్టి క్లియర్ గా ఏదో జరుగుతుంది, లేకపోతే ఏ వీడియోలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఆల్రెడీ నెతన్యాహు వాళ్ళ బ్రదరు ఇద్దరు కూడా చనిపోయినారనే వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద గత కొంతకాలంగా ఇరాన్ చాలా పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ఉపయోగించిన మిసైల్స్ అంతా సెజ్జిల్
నిన్న సెజ్జిల్ మిసైల్ ఉపయోగించింది. ఈ సెజ్జిల్ అనేది ఇప్పటి వరకు ఉపయోగించలేదు. అది సాలిడ్ ఫ్యూయల్ తో నడిచే ఇదనమాట, చాలా పవర్ఫుల్. అలాగా సూపర్సోనిక్ మిసైల్స్ అంతా కూడా ప్రయోగిస్తుంది. పెద్ద ఎత్తున సెంట్రల్ ఇజ్రాయెల్ కావచ్చు, నార్థన్ ఇజ్రాయెల్ కావచ్చు, హైఫా కావచ్చు, టెల్-అవీవ్ కావచ్చు, ఇలాగా ఇజ్రాయెల్లో అనేక భూభాగాలు ధ్వంసం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ప్రజల్ని పరామర్శించడము, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడము చేయట్లేదు. సో టాప్ మిలిటరీ అధికారులు చనిపోయినారని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఆ మిలిటరీ ఫ్యామిలీస్ తో ఈయన మామూలుగా అయితే వెళ్ళి ఆ ఫ్యామిలీస్ కి అంతా కూడా ధైర్యం చెప్పి నిలబడేవాడు. అవేవి కూడా చేయట్లేదు. సో క్లియర్ గా నెతన్యాహు చనిపోయినాడనే వార్తలే ఇప్పటికి కూడా వస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ మీడియా కావచ్చు, కొంతవరకు అమెరికా మీడియా కావచ్చు, ఈ ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన మీడియాని చూపిస్తూ, వీడియోని చూపిస్తూ, చూడు నెతన్యాహు ఇజ్రాయెల్లోనే ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, మేము చెప్తే మీరు నమ్మలేదు, ఇప్పుడన్నా చూడండి మీకు ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందా అన్నట్టుగా ఈ వీడియోని ప్రదర్శిస్తున్నారు. కానీ ఏఐ టెక్నీషియన్లు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఫేక్ అనేది అయితే నిరూపించారు. ముఖ్యంగా మనం కూడా ఎవరైనా కూడా ఓన్లీ ఆ కాఫీ కప్పును మాత్రం కాసేపు పరిశీలిస్తే క్లియర్ గా ఇది ఫేక్ అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే నేను కూడా చాలా ఏఐతో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాను. వీడియోలు కానీ ఇమేజెస్ నేను కూడా చాలా చేస్తుంటాను. నేను కనీసం రోజుకి 50-60 సార్లు చాట్ జిపిటీలు ఇవన్నీ వాడుతుంటాను. సో నేను పరిశీలించినప్పుడు, నేను చాట్ జిపిటీ మిగతా వాటిని అడిగినప్పుడు కూడా ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని కూడా చెప్తున్నాయి అనమాట. సో క్లియర్ గా నెతన్యాహు ఏఐ జనరేటెడ్ వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ సంథింగ్ హ్యాపెండ్. మళ్ళీ ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అబద్ధమని ఇంకొక వీడియో జనరేటర్ తో మాత్రమే చెప్తున్నారంటే క్లియర్ గా జనాల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారని. యుద్ధంలో ఇవన్నీ తప్పు. ఎందుకంటే ఇప్పుడు నెతన్యాహు చనిపోతే ఇజ్రాయెల్ మిలిటరీ కానీ ప్రజలు కానీ గందరగోళ పడే పరిస్థితి ఉంది. సో అందుకని నెతన్యాహు చనిపోయినా కూడా బతుకున్నాడని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ మీ హిస్టరీలో నియంతలు చాలా మంది ఇలాగా బాడీ డబుల్స్ పెట్టుకొని కూడా గతంలో ఎలా ట్రై చేశారని చెప్పేవాడిని. నిజానికి రాజుల కాలంలో కూడా ఇలాంటివి జరిగేవి. అంటే వాళ్ళని వ్యక్తులను పోలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అప్పట్లో నమ్మించేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏఐ జనరేటెడ్ ఈ వీడియోలను పెట్టి ఇచ్చేస్తున్నారు. కొంతకాలం పోతే రోబోస్ కూడా వచ్చేయచ్చు. రోబో ఇంకా అక్యురేట్ గా మనిషిని ఆండ్రాయిడ్ రోబోస్ వస్తే అది ఇంకా పక్కాగా ఉంటది. అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ పెరిగే అవకాశం ఉంది. అది అంటే అసలు ఎవరు నకిలీ ఎవరుని కూడా కనిపెట్టడం కూడా కష్టం. బ్లేడ్ రన్నర్ అనే సినిమాలో ఇలాగే ఉంటది. మనిషి ఎవరు ఆండ్రాయిడ్ రోబో ఎవరు అనేది కనిపెట్టే పని ఒక అతనికి ఇస్తారనమాట. చివరికి అతని గర్ల్ ఫ్రెండ్ కూడా రోబో అని తెలుస్తుంది ఆ సినిమాలో. సో అలాగా రేపు వచ్చే అవకాశం ఉంది. అంటే మన క్లోజ్ ఫ్రెండ్ కూడా రోబో ఏమో అనేది తెలిసే అవకాశం ఉంది. సో అలాగా రేపు టెక్నాలజీ వచ్చినాక ఈ కన్ఫ్యూజన్ ఇప్పటికి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడైతే నెతన్యాహు విషయం మాత్రం ఖచ్చితంగా నెతన్యాహు బతికి ఉంటే ఎందుకు రాలేదనే దానికి ఆన్సర్ అయితే ఇప్పుడు కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.